బెజవాడ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? 3 సార్లు ఒకే సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ కేటాయించి చేతులు కాల్చుకున్న ఆయన ఈసారి వ్యూహం మారుస్తారా? విజయవాడ పార్లమెంటు జనరల్ సీటును ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గాలకు కేటాయించాలని పార్టీ అధినేత భావిస్తున్నారా? టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడానికి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికను జగన్ సిద్ధం చేస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి విజయవాడ పార్లమెంటు సీటు ఒక్కసారి కూడా ఆ పార్టీకి దక్కలేదు. 2014, 2019, 2024 3 ఎన్నికల్లోనూ బెజవాడ టీడీపీ చేతిలో ఓడిపోతూనే వచ్చింది ఫ్యాను పార్టీ. 2014లో కోనేరు ప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పొట్లూరి వరప్రసాద్ని బరిలోకి దించినా విజయం దక్కలేదు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. అయినా వైసీపీకి భంగపాటు తప్పలేదు. స్వయానా సోదరుడైన టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో నాని ఓడిపోయారు. ఇలా 3 ఎన్నికల్లో 3 అభ్యర్థులను మార్చి ప్రయోగం చేసినా విజయవాడ పార్లమెంటు సీటు దక్కించుకోలేకపోయింది వైసీపీ. విజయవాడలో టీడీపీకి తిరుగులేని పట్టుంది. ప్రధానంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు దాదాపు 4 లక్షల దాకా ఉన్నాయి. దీంతో ఈ పార్లమెంటు నుంచి టీడీపీ అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీలో దించుతోంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఆ సామాజిక వర్గ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఆ వర్గం నేతలకే ఎంపీ టికెట్ ఇస్తూ వస్తోంది. మిగిలిన సామాజిక వర్గాల నుంచి వైసీపీకి మద్దతు దక్కుతున్నా విజయవాడ పార్లమెంటు పరిధిలో కమ్మ సామాజిక వర్గ ఓటర్ల నుంచి ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో మద్దతు దొరకడం లేదు. గత 3 ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ ఎంపీ అభ్యర్థి విషయంలో ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనుకుంటోంది వైసీపీ అధిష్టానం. బెజవాడ పార్లమెంటు పరిధిలో కమ్మ సామాజిక వర్గం ఓట్ల తర్వాత ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 3.5 లక్షలకు పైగా ఉన్నారు. అలాగే బీసీ సామాజిక వర్గం ఓటర్లు సైతం ఈ పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున ఉన్నట్లు వైసీపీ అంచనా వేస్తోంది. ఓవైపు కమ్మ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇచ్చినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. అందుకే ఎస్సీ ఓటర్లను దగ్గర చేర్చుకునేందుకు ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయవాడ పార్లమెంటు పరిధిలో తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. అటు బీసీ సామాజిక వర్గ ఓటర్లు సైతం 3 లక్షలకు పైనే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ 2 సామాజిక వర్గాల నుంచే టికెట్ ఇస్తే విజయవాడలో ఆశించిన ఫలితాలు ఉంటాయని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ బెజవాడ పార్లమెంటు స్థానాన్ని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తే రాష్ట్ర రాజకీయాల్లో అదో సంచలనంగా మారే అవకాశం ఉంది. జనరల్ కేటగిరీలో ఉన్న నియోజకవర్గాన్ని ఎస్సీ వర్గాలకు కేటాయిస్తే మాత్రం అది సాహసోపేత నిర్ణయం అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా. గత సార్వత్రిక ఎన్నికల ముందే విజయవాడ పార్లమెంటు సీటుని ఎస్సీ అభ్యర్థికి ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేశారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి ఈ సీట్ ఇస్తే బాగుంటుందని చర్చించినా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ ప్రయోగాన్ని తెరపైకి తీసుకువచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా విజయవాడ పార్లమెంటు సీటు ఎస్సీ లేదా బీసీలకు కేటాయించాల్సిన పరిస్థితి వస్తే ఎస్సీ సామాజిక వర్గం నుంచి పార్టీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పేరు పరిశీలనలోకి తీసుకునే ఛాన్స్ ఉందట. అరుణ్ సోదరుడు జగన్మోహన్ రావు 2019 ఎన్నికల్లో నందిగామ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అరుణ్ కుమార్ కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. మొండితోక బ్రదర్స్ జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి నమ్మకంగా ఉండడంతో పాటు డాక్టర్గా జగన్మోహన్ రావుకి మంచి పేరుంది. అలాగే ఎమ్మెల్సీ అరుణ్ సైతం విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఈ అంశాలతోనే ఎమ్మెల్సీ అరుణ్ పేరు వైసీపీ అధినేత పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికలకు ముందే విజయవాడ పార్లమెంటు సీటులో ప్రయోగంపై పార్టీ పెద్దల దగ్గర చర్చ జరిగినా అప్పట్లో ఉన్న రాజకీయ సమీకరణాలతో కేశినేని నానికి టికెట్ కేటాయించారట జగన్. గత అనుభవాలతో వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురా
తీసుకురావడంతో పాటు విజయవాడ పార్లమెంటు గెలుపే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. 2024 ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ పేరుతో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చినా ఫలితం దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ కి ప్రాధాన్యమిస్తూనే గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను రంగంలోకి దించేలా వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన విజయవాడ పార్లమెంటు విషయంలో జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని, ఎన్నికల నాటికి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకున్న ఆశ్చర్యం లేదని వైసీపీ వర్గాల్లో టాక్. చూసారుగా, ఇది ఇవాల్టి లోగుట్టు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.